దారి చూపించిన గొప్ప తత్వవేత్త మహాత్మా గాంధీ గారు. వారు మీ జాతిలో పుట్టడము మీకే కాదు, భారత జాతికే ఒక గొప్ప గర్వకారణం. ప్రపంచంలో ఏ దేశంలో అయినా అధికార మార్పిడి, అధికార బదలాయింపు హింస ద్వారానే జరిగింది. కానీ ఒక్క భారతదేశంలోనే రవి అస్తమించని సామ్రాజ్యం ఉన్న బ్రిటిషర్స్ని దేశం నుంచి తరిమేయడానికి వారి ఆలోచన, వారి త్యాగము, వారు తీసుకున్న విధానం అహింసతోనే, సహాయ నిరాకరణతోటి, ఉప్పు సత్యాగ్రహంతో ఈ దేశానికి విముక్తి కలిగించి ప్రపంచంలో యుద్ధాన్ని అహింస ద్వారానే సాధించవచ్చు, ఒక రాజ్యానికి, ఒక దేశానికి స్వతంత్రాన్ని ఇవ్వచ్చు అని ఆనాడు మహాత్మా గాంధీ గారు మన ప్రపంచానికి ఒక నూతన విధానాన్ని మనందరికీ పరిచయం చేయడం జరిగింది. వారి వారసత్వంలో శాంతియుతంగా అహింసా మార్గంలో ఈ దేశ అభివృద్ధిలో కానీ, ఈ దేశ రాజకీయ వ్యవస్థలో మీరందరూ ఆనాటి నుంచి ఈనాటి వరకు అప్పుడప్పుడు మీకు అవకాశాలు వచ్చినా రాకపోయినా, మిగతా వాళ్ళలాగా అవకాశాలు రాకపోతే కూడా మీరు మౌనంగా అవసరమైనప్పుడు ఆ అంశాన్ని గుర్తు చేసే ప్రయత్నమే చేసిండ్రు తప్ప మీరు ఎక్కడ కూడా క్రమశిక్షణను ఉల్లంఘించిన సందర్భం లేదు. ఈ క్రమశిక్షణ ఈ రాష్ట్రం, ఈ దేశం యొక్క ఎదుగుదలకు, మీ గుర్తింపు, గౌరవానికి కారణమైంది. మహాత్మా గాంధీ గారే కాదు, పెద్దలు రోసయ్య గారు నాకు అభిమానం, నాకు ఇష్టమైన నాయకుడు. రోసయ్య గారు శాసనసభలో ఉన్నప్పుడు వారితో వాదించడం కానీ, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రశ్నించడం కానీ ఒక గౌరవంగా మేము భావించేది. రోసయ్య గారు కూడా నన్ను అదే విధంగా వయసులో చాలా చిన్నవాడినైనా కూడా నన్ను వారు వ్యక్తిగతంగా పిలిచి సూచనలు చేసేవారు. అందుకే రోసయ్య గారిని చనిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా వారి వర్ధంతి జయంతులను నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కాకుండా లక్కడికప్పుల చౌరస్తాలో అత్యంత కీలకమైన జంక్షన్లో మనం రోసయ్య గారి విగ్రహావిష్కరణ కూడా చేసుకొని తెలంగాణ ప్రజలకు రోసయ్య గారి స్ఫూర్తిని ఈరోజు మనము కొనసాగిస్తున్నాం. వారే కాకుండా టీజీ వెంకటేష్ గారు రాయలసీమలో వారు ఒక్కరే నాలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు. ఆయన ఎవరినైనా ఎదిరించి నిలబడ్డ కర్నూలు జిల్లాలో, రాయలసీమ జిల్లాలలో ఇతరుల ఆధిపత్యాన్ని టీజీ వెంకటేష్ గారు ధీటుగా నిలబడి రాజకీయాలలో రాణించి పోటీపడి గెలిచి ఈరోజు టీజీ భరత్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మంత్రిగా రాణిస్తున్నారు, గుర్తింపు పొందినరు. అందుకే మిత్రులారా, ఈరోజు ఆర్యవైశ్య సామాజిక వర్గానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సముచితమైన స్థానం ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఈరోజు మీ అందరి అభ్యున్నతి కోసం మన ప్రభుత్వం తీసుకోవాల్సిన అన్ని చర్యలను, కార్యక్రమాలని తప్పకుండా తీసుకుంటుంది. ముందుకు తీసుకెళ్ళడానికి మన ప్రభుత్వం సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా కాల్వ సుజాత గారు కొన్ని ప్రతిపాదనలు, కొన్ని అధికారిక కార్యక్రమాల గురించి చేయాలి అని చెప్పి వారు విజ్ఞప్తి చేసిండ్రు. తప్పకుండా నేను చీఫ్ సెక్రటరీ గారితో రేపు ఎల్లుండి మాట్లాడి ఈ శాసనసభ సమావేశాలు ముగిసే లోపే అధికారికంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది. మీ ఆలోచనలే ఈ ప్రభుత్వం యొక్క విధానం. ఈ ప్రభుత్వంలో మీ గుర్తింపు, మీ గౌరవానికి, మీ అవకాశాలకు ఎలాంటి భంగం కలగకుండా చూసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంత పెద్ద